నా పేరు షబీనా. నా పాప పేరు హనియా కౌసర్. తను ఒక 3 డేస్‌గా స్టమక్ పెయిన్‌తో చాలా సఫర్ అవుతోంది. అసలు నిలబడడానికి కూడా శక్తి లేకుండా అయిపోయి, బ్రీత్ తీసుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఎందువల్ల అని జగదీష్ సార్ దగ్గరికొచ్చి కన్సల్ట్ అయితే సారు, "మీరు కుర్కురేలు, చాక్లెట్‌లు, బిస్కెట్స్, జంక్ ఫుడ్, గోబీ, కూల్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందమ్మా హోల్ మొత్తము. తను యూరిన్ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ఎక్కువ మైదాతో చేసిన ఫుడ్స్ అంతా తినింది. అందువల్ల తనకు అలా స్టమక్ పెయిన్ వస్తోంది" అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత చూస్తే సార్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇనుమా ఇచ్చారు. ఆ తర్వాత సిరప్, టాబ్లెట్స్ అవంతా ఇచ్చారు. ఆ తర్వాత తనిప్పుడు బాత్రూమ్ పోయిన తర్వాత ఇప్పుడు బాగా హెల్తీగా ఉంది. రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. సార్ చాలా బాగా కేర్ తీసుకొని చూసారు. మేము నెల్లూరు నుంచి ఇక్కడికొచ్చాము. ఇక్కడ అందరూ చాలా మంది చెప్పారు, జగదీష్ సార్ చాలా ఫేమస్, బాగా చూస్తారు అనేసి. ఫస్ట్‌లో నేను నమ్మలేదు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత సార్ ట్రీట్మెంట్ చూసి నేను చాలా హెల్ప్‌ఫుల్ అయింది నాకి. చాలా బాగా చూసారు సార్. ఫ్యూచర్‌లో ఎప్పుడు గాని మీ పిల్లలకి జంక్ ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టొద్దండి. వాళ్ళు అరిచి కొట్టుకున్నా అక్కడే వదిలేసి కావాలంటే మీరు ఇంటికెళ్ళిపోండి. వాళ్ళే వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్ పెట్టొద్దండి. నాలాగా అవస్థ మీరు పడొద్దండి.